పార్కింగ్ నుంచి అయితే లోడింగ్ పాయింట్కి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. చూస్తున్నారు ఇంకో బండి కూడా వచ్చేసింది. మనమైతే లోడింగ్ పాయింట్ అయితే ఎలా అవుతుందనేది చూడండి. మనకు అక్కడ వీడియో తీనిరా తెలియదు. మనకైతే ఒక 12 టైర్ అయితే విజయవాడకి అవుతుంది. అది ఇప్పుడే స్టార్ట్ చేశారు. మనది కూడా నెక్స్ట్ మనదే. ఇప్పుడే అన్నయ్య కూడా వచ్చాడు. వీడియో పర్మిషన్ అడుగుతా, తీయని సినిమా వీడియో తీస్తా, లేకపోతే లేదు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా మనదైతే లోడ్ అయితే ఎలా అయిందో. ఇవన్నీ వచ్చేసి క్యాబిన్ మీద ఎక్కువ వస్తే మనకైతే క్యాబిన్ పైన 3 అయితే వచ్చినాయి అనమాట. అవి కూడా చూపిస్తా చూడండి. ఫ్రంట్ ఒకటి, అటు సైడ్ ఒకటి, ఇటు సైడు, అంతే 3 వచ్చినాయి మనకి. ఆ 3 లేకుంటే మొత్తం బార్ లెవెల్ అవుతుండే లోడు. చూసారు కదా ఎలా వచ్చినాయి. 3 వచ్చినాయి మనకి. హైట్ అయితే ఇదే వచ్చింది అనమాట మనకి. ఈ బండికి చూసుకున్నట్టయితే అవి ఎలా వచ్చాయి చూడండి. మనకి అసలు యాక్చువల్లీ ఇలా వస్తే బాగుంటుంది, కానీ మనకైతే ఇలా రాలేదు. మనకు ఖాళీ ఓన్లీ బాడీ మీద 3 వచ్చినాయి. ఈ బండ్లకేమో 10 వచ్చినాయి, మనకి 3 వచ్చినాయి. పేపర్లు ఎంతసేపటికి వస్తాయి అనేది అయితే తెలియదు. ఇప్పుడే డ్యూటీలు షిఫ్ట్ అయినారు, వస్తాయిలే అని అన్నారు. ఇంకా చూద్దాం ఎంతసేపటికి వస్తాయో. పేపర్లు అయితే వచ్చేసినాయి మనకి. పట్ట కట్టించుకోవడానికి అయితే వెళ్తున్నాము. మనకైతే ఇక లోడైన కంపెనీలో అయితే పట్ట కట్టారు. ఇది మొత్తం కంపెనీకి సంబంధించిందే. చూస్తున్నారు కదా, నేను అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి మనకి ఆ గొట్టాలు ఉన్నాయి కదా, ఆ గొట్టాల దగ్గర అయితే అన్లోడ్ అయింది మనకి. లాస్ట్కి అయితే అన్లోడ్ అయింది నిన్న మన కర్ర. ఇప్పుడు వచ్చేసి పార్కింగ్ యార్డ్లోకి వెళ్ళాలి. ఎందుకంటే వీడియో తీసుకుంటా అంటే వద్దు అని చెప్పేసి అన్నారు వాళ్ళు, అందుకే వీడియో అయితే తీయలేదు. ఇప్పుడైతే పార్కింగ్ యార్డ్లోకి వెళ్ళాలి. ఇక్కడే పేపర్లు అయితే ఇచ్చేస్తారనమాట మనకి. లోడ్ కూడా ఎలా వచ్చింది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. చూసుకొని అయితే వెళ్ళాలి, ఎందుకంటే మనం పరిశాన్ అవుతారు మీరైతే లోడు ఎంత వచ్చింది అనేది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి ఇంకెనకైతే 6 బిండెలు అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు లోడ్ చేసే వాళ్ళు అయితే లేరు, ఆయన తీసుకొస్తా అని చెప్పేసి వెళ్ళాడు. మనకు వచ్చేసి ఇప్పుడైతే పట్ట ఇప్పి మళ్ళీ ఈ పట్ట నార్మల్ నమ్మకే వస్తే నేనే ఒక్కనే వేసుకొచ్చిన. చూస్తున్నారు కదా, మళ్ళీ అక్కడ ఇక్కడ డబ్బులు ఇవ్వాలని అన్న అయితే అన్న మీరు పట్టేస్తారా? పెట్టేసేవాళ్ళంట. మళ్ళీ ఇప్పుడైతే పట్ట మొత్తం కిందికి గుంజేసి మడత అయితే పెట్టేసేయాలి. లోడ్ చేసే వాళ్ళని తీసుకొస్తా అన్నాడు. ఇక్కడికి వచ్చి 1 అవర్ దాటింది, ఇంతవరకు లేడు. ఏం చేయాలో అర్థమవుతలేదు. వచ్చేసి ఇక్కడైతే కింద కూర్చున్నా, ఏం చేయాలో అర్థమవుతలేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మొత్తం కోడిగుడ్ల ట్రైల్. అది కోడిగుడ్ల ట్రైల్ ఉంటాయి కదా, ఇగో ఇక్కడ ఉన్నాయి కదా. ఈ ట్రైల్ వచ్చేసి తయారు చేసేది కంపెనీ ఉన్నట్టుంది. మొత్తం అయ్యే ఉన్నాయి. అక్కడ గోదాం, అక్కడ డీసీఎం వస్తుంది. డీసీఎం కూడా అదే లోడ్ అయింది, కోడిగుడ్ల ట్రైనే. ఇక ఈయన ఎప్పుడు వస్తాడా ఏందనేది అయితే తెలియదు. ఆయన కోసం వెయిట్ చేస్తూ కూర్చోవాలి. ఇక ఒకరు కాకపోతే ఒకరు వస్తున్నారు, పట్టకట్టాలా అని. మనకు ఆల్రెడీ ఒక అతను వచ్చి అయితే వెళ్ళాడు. వెళ్ళాక చూశారు కదా, చూస్తున్నారు. ఖాళీ 8 రీళ్ళ కోసం అయితే 2 గంటలు అయితే ఆపేసారు అనమాట బండి మనది. ఫైనల్గా అయితే లోడ్ అయితే అయిపోయింది. ఇప్పుడు పట్టేయాలి. అన్నయ్య ఒక్కడే ఉన్నాడు. ఇప్పుడు పట్టేయాలి. మళ్ళీ తర్వాత ఫుల్ అయితే తలుస్తుంది మనకి. ఇక ఏం చేయలేము. ఇక ఇప్పుడైతే దానికి కట్టేసేయాలి. అన్న కింద ఉంటాడా పైన ఉంటాడని తెలియదు. స్టాండ్ పెట్టి మనం వీడియో అయితే కవర్ చేద్దాం. కరెంటు పోవడంతో వీడియో అయితే ఆపాల్సి వచ్చింది. ఫైనల్ అయితే చూస్తున్నారు కదా, ఇంకా మనకి జరపకుండా అయితే కట్టేసినాం ఇక.
మనకు లోడ్ అయితే అయిపోయింది. ఇక మనము డీజిల్ కూడా కొట్టించేసేసుకొని బయలుదేరాము. ఇప్పుడు వచ్చేసి మనము పాల్వంచ దగ్గరలో ఉన్నాము. ఇప్పుడు నెక్స్ట్ అయితే మనకి పాల్వంచ ఆర్టీఓ ఆఫీస్ అనేది వస్తుంది. ఆర్టీఓ ఆఫీస్ దాటాక మనకైతే పాల్వంచ ఉంటుంది. ఇక్కడంటే మనము మామూలుగా అయితే ఎంట్రీ అయితే ఇచ్చేసి పోవాలా. ఆపుతారు, మనకి ఎంట్రీ ఇచ్చేసి వెళ్ళిపోవడమే. ఇక నాన్ స్టాప్ అయితే చిట్యాల దానికి అయితే వెళ్ళిపోతా అనుకున్నా. చూద్దాం ఇక ఎలా అవుతుందో. నెక్స్ట్ వచ్చేసి చూస్తున్నారు కదా ముంగల రెడ్డిగా ఆఫీస్, అదే అనమాట ఆర్టీఓ ఆఫీస్ వచ్చేసి మనకి. ఇక్కడైతే వీడియో తీయలేను. చూస్తున్నారుగా మనకైతే బండి అయితే ఆపేసారు. వీళ్ళకైతే ఎంట్రీ అనేది ఇచ్చేసి అయితే వెళ్ళాలి. ఎంట్రీ ఇవ్వకపోతే ఊకోరు. ఇక ఆర్టీఓ ఆఫీస్ కదా, మ్యాక్సిమం అయితే ఇచ్చేసి అయితే వెళ్ళాలి. ఎక్కడైనా ఇచ్చేసి వెళ్ళాలి. ఒకటే గ్యాస్ తెచ్చిందా? ఓకే చలో ఫ్రెండ్స్, ఇక మొత్తం ఇక ఇప్పుడైతే మనకు సింగిల్ రోడ్ వెళ్తాము. మ్యాక్సిమం అయితే రూట్ అయితే కవర్ చేయలేను, ఎందుకంటే మనకి మర్రిపేట బంగ్లా వెళ్ళిన దాకా మనకి సింగిల్ రోడే. మనం ఇక వీడియో తీయడానికి అయితే ఛాయిస్ ఉండదు మనకి. ఇక నెక్స్ట్ పాల్వంచ, కొత్తగూడెం దాటాక ఇల్లందేనా ఇల్లందా ఏదో ఉంటుంది. ఇల్లందు దాటాక మైబాద్, అంటే పెద్ద పెద్ద ఊర్లు విలేజెస్ చెప్తున్నా. మహబూబాద్ దాటినాక మర్రిపేట బంగ్లా టు అరవపల్లి, నకరికల్ నుంచి రైట్ కొట్టేస్తే మనం ఇక నార్కట్పల్లి, చిట్యాల. ఫ్రెండ్స్ ఇప్పుడు మన రూట్ మ్యాప్ అయితే ఇది. ఇంకా ఇప్పుడైతే చిన్నగా అయితే వెళ్ళిపోదాం. ఇక అన్నం అయితే ఇంకేం తినలేదు, తినేసి అయితే వెళ్తా. అక్కడ వెళ్ళాక ఇల్లందు అవన్నీ దాటాకైతే తినేస్తా. ఈ బండి చూడండి నడి రోడ్లో పెట్టాడు, మరి దానికి ఒక పార్కింగ్ లేదు, ఏం లేదు. వెనకంగా లైట్లు లేకుండా రెండు వచ్చి గుద్దితే పరిస్థితి ఏంటి? డ్రైవర్ అని ఇదంతా ముంగల మొత్తం ప్లేసే ఉంది. రోడ్డు దింపి పెట్టేసుకుంటే వెనక వచ్చేవాళ్ళు సేఫ్టీకి వెళ్తారు కదా. ఎవరన్నా ఇట్లనే బండికి సైడ్ కొడదాం, లెఫ్ట్ సైడ్ ఇంకా జాగుందని చెప్పేసి వచ్చారనుకో, దానికి కొట్టేస్తారు. ఏమో నిమిషంలో ప్రాణం వెళ్ళిపోతుంది. అద్దాలకైతే వాటర్ కొట్టి అడిగిన ఈ మచ్చలు ఒప్పిస్తున్నాయి కదా. ఇక నాకు బండి మొత్తం దుమ్ముంది, నాకు ఏం సంజ అవుతుంది అసలు. అందుకనే ఇక లోడింగ్ పాయింట్ దగ్గర వాటర్ ఉంటే మంచిగా వాటర్ పెట్టి అద్దాలు మొత్తం క్లీన్ చేసుకున్నా. పేపర్ కొడదాం అనుకున్నా, కొట్టలేదు. నాకు వీడియోలో కాబట్టి మీకు ఆ మచ్చలు ఒప్పిస్తున్నాయి. మామూలుగా ఇప్పుడు చూస్తుంటే నాకైతే క్లియర్గానే ఉన్నదన్నమాట గ్లాస్, అందుకే ఇక పేపర్ పెట్టి అయితే తుడవలేదు. ఇప్పుడైతే ఇక చిన్నగా వెళ్ళిపోయి ఎక్కడ తినాలా అనేది చూస్తున్నా. ఆకలి అయితే అవ్వట్లేదు. అన్నం తినేసి ఆ గిన్నెలు కడిగి పెట్టేసుకున్నాం అనుకో, ఇక నైట్ వెళ్ళిపోవాల్సి వస్తుందా, లేకపోతే మేడ్చల్కి మరి ఆపుకొని రేపు నైట్ వెళ్ళాలా ఏందనేది చూస్తా. పార్టీ నెంబర్ అయితే తీయలేదు మనకి. పార్టీ నెంబర్ ఇస్తే మనము అన్లోడ్ ఎప్పుడవుతుంది, ఏంది, ఎక్కడ రావాలనేది కనుక్కోవచ్చు. పార్టీ నెంబర్ కనుక్కొని చెప్తా అన్నాడు. ఇక్కడ డివైడర్ ఉన్నది కూడా ఏర్పడతలేదు తెలుసా. ఇది వచ్చేసి మొత్తం పాల్వంచ ఫ్రెండ్స్. మనకు లైట్లు వస్తుండే ఇంతమందికి, ఇప్పుడైతే లైట్లు రావట్లేనట్టుంది కదా. ఈ లైట్లు మరి స్ట్రీట్ లైట్లు అసలు ఎందుకు వేయలేదు మరి ఈరోజు, ఏదైనా ప్రాబ్లం ఉందేమో. మైబాద్కి అయితే వచ్చేసిన. స్ట్రేట్ వెళ్తేనేమో మైబాద్ ఊర్లోకి వెళ్తాం. మనం స్ట్రేట్ వెళ్ళొద్దు, మనం ఇక్కడ లెఫ్ట్ వెళ్ళాలి. గ్రీన్ కలర్ బోర్డు అవుపిస్తుంది కదా, కొరవి ఖమ్మం రూట్ చూపిస్తుంది కదా, అటు వెళ్ళాలి మనము. వచ్చేసి ఇక్కడైతే లెఫ్ట్ తీసుకోవాలా. ఇంతకుముందుకేమో గుంతలు ఉండేవి, జర గుంతలు లేవు. బొగ్గు బండి అనేది పంచర్ అయినట్టుంది. ఏమైందో మరి, బ్రిడ్జ్ మీద బండ్లు ఆపుకున్నారు. స్టేట్ వెళ్తేనేమో ఊర్లోకి వెళ్తుంది, మైబాద్ ఊర్లోకి. మనం ఊర్లోకి వెళ్ళొద్దు, బైపాస్లో అయితే వెళ్ళాలి. ఫ్లైఓవర్ ఒకటి వస్తుంది, ఆ ఫ్లైఓవర్ ఎక్కి దిగితే నాకు తెలిసి బండ్లు ఇక్కడనే మార్కెట్లో లోడ్ అయినట్టుంది. మిర్చి, ఇది మొత్తం మిర్చి ఆడే లెఫ్ట్ సైడ్ అవుపిస్తుంది కదా గోదాం కూడా, అదంతా మిర్చి ఆడే.
చూస్తున్నారా అక్కడ మిర్చి బస్సాలు, మొత్తం మిర్చి ఆడే. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి అయితే మనము మరిపేడ బంగ్లాకి అయితే వచ్చేసాం అనమాట. ఇప్పుడు మనకి చౌరస్తా ఉన్నది కదా, ఈ చౌరస్తాలు వచ్చేసి అయితే లెఫ్ట్ వెళ్తేనేమో ఖమ్మం వెళ్తుంది. ఇప్పుడు ఆ లారీలతో చూస్తున్నారు కదా, లారీ వెళ్ళే రూట్కి అయితే మనం వెళ్ళాలి. మనం వచ్చేసి రైట్కి వెళ్ళాలన్నమాట. మనం నగరికల్ వెళ్ళాలంటే రైట్కి వెళ్ళి ముందు లెఫ్ట్ అనేది ఉంటుంది, లెఫ్ట్ తీసేసుకోవాలా. మళ్ళీ అలాగే స్టేట్ వెళ్తే ఏమవుతుందంటే వరంగల్ అయితే వెళ్తుంది. ఫ్రెండ్స్ మనకు ఎవరైనా ఈ రూట్ వచ్చే వాళ్ళు అయితే చూసుకోండి. మనకి ఇక్కడి నుంచి ఒక 1/2 కిలోమీటర్ వెళ్తే మళ్ళీ ఇంకో చౌరస్తా అనేది వస్తుంది అనమాట. మనకి ఆ చౌరస్తాలో మనం లెఫ్ట్ తీసుకుంటే నకరకల్లు, అరవపల్లి, నకరకల్ వస్తుంది. స్టేట్ వెళ్తేనేమో వరంగల్ వెళ్తుంది, అటు వెళ్తేనేమో ఖమ్మం వస్తుంది. సారీ, వెనకకి బ్యాక్ వెళ్తేనేమో ఖమ్మము. ముంగల్కి వెళ్ళి లెఫ్ట్ తిరిగితే సూర్యాపేట, నకరకల్ వెళ్ళే రోడ్డు కూడా వస్తుంది. చూస్తున్నారు కదా, ఇదే వచ్చేసి మరిపేడ బంగ్లా అంటారు. మొన్న హరీష్ అన్న బండి కూడా యాక్సిడెంట్ అయితే అయింది కదా, ఇదే రూట్లో అనమాట, బ్యాక్ సైడ్ ఖమ్మం రూట్లో. కానీ ఊరి పేరు అయితే అంత ఐడియా లేదు. హరీష్ అన్న వాళ్ళది కూడా ఇక్కడే అనమాట, విలేజ్. మనకి ముందుకు వెళ్ళాక నీకు చౌరస్తా లెక్క అవుతుంది కదా, అక్కడైతే వచ్చేసి మనము లెఫ్ట్ అయితే తీసుకోవాలి. చూడండి, మళ్ళీ ఇక స్టేట్ ఒకటే రోడ్డు, మన నగరికల్ దాకా ఒకటే రోడ్డు. మధ్యలో 4 రోడ్ల బాట వస్తుంది అంటే అది ఒకటి అరవపల్లి ఒకటే. అరవపల్లి దాటినాక ఈ అన్న వచ్చేసి ఆర్టీసీ డ్రైవర్ అంట. ఈ అన్నయ్య డ్యూటీ దిగి వస్తుంటే నైట్లో టోల్గేట్ దగ్గర అయితే ఆపి అన్నయ్య అక్కడ దానికి వస్తా అంటే సరే అని చెప్పేసి తీసుకో. బస్ స్టాండ్ ఏదన్నా ఇది పోలీస్ స్టేషన్ ఉన్నట్టుంది. అచ్చా అచ్చా, ఇదా పోలీస్ స్టేషన్. బైక్ బస్ స్టాండ్లోనే ఉంటుందా? బైక్ బస్ స్టాండ్ మనకు అన్న ఓకే రైట్ అన్న, మంచిగా హ్యాపీగా ఉండాలి. థ్యాంక్స్ అన్న. ఓకే అన్న, ఓకే రైట్ అన్న. మంచిగా వెళ్ళన్నా అన్న, ఓకే ఓకే అన్న, ఓకే రైట్ అన్న, ఓకే రైట్ అన్న. అన్నీ వచ్చేసి ఆర్టీసీ డ్రైవరు టోల్గేట్ దగ్గర ఆగాడనమాట. డ్యూటీ దిగి ఇంటికి వస్తున్నాడంట. అన్న ఇట్లా ఆర్టీసీ డ్రైవర్ అన్న, నేను మహిబాద్ దానికి వస్తా, అదే మరిపేడ బంగ్లా దానికి వస్తా అంటే సరే దా అన్న అని చెప్పేసి టోల్గేట్ దగ్గర ఎట్లాగా ఆగుతాం కదా ఫ్రెండ్స్ అని చెప్పేసి అయితే ఎక్కించుకున్నా. ఈ అన్నయ్య కొంచెం మనకి ఆ నుంచి ఇక్కడికి వచ్చేసరికి మంచిగా అయితే మాట్లాడింది అనమాట మనతోని. మనకు వచ్చిన నిద్రబాబు కూడా కొంచెం పోయింది. ఎక్కించుకోవడం నాకు కొంచెం ప్లస్ పాయింటే అనిపించింది. వీళ్ళు చూస్తున్నారు కదా, మరి ఎక్కడికి వెళ్తున్నారో వాళ్ళు, కొండగట్టు జాతరకి వెళ్తున్నారా మరి ఎక్కడికి వెళ్తున్నారో. ఇప్పుడు వాళ్ళు చిన్న పిల్లలు ఉన్నారు, అక్కడైతే భోజనం అయితే చేసేసుకుంటున్నారు వాళ్ళు ఈ నైట్ 12:30కి. మన బండ్లు కూడా ఇక్కడనే తిరుగుతాయి అనమాట, మా సేటివి రాజన్నవి ఫ్లాష్ తిరుగుతాయి. ఇప్పుడైతే మనకైతే బండ్లు అయితే ఏ బండ్లు ఒప్పిస్తలేవు, ఫ్లాష్ బండ్లు చూపిద్దామంటే బహుశా ఎదురుగా వస్తున్నాయి ఫ్లాష్ బండ్లే అనుకుంటా, చూపిస్తా. మనకి ఇదే రూటు మనకు 16 టైర్ ఉండే 16 టైర్ తిరగాలన్నారు, కానీ కొంచెం నాకే హెల్త్ కొంచెం మంచిగా చూస్తున్నారా. ఇది ఫ్లాష్ బండ్ ఎంత హైట్ వస్తుందో చూడండి. అది మొత్తం ఫ్లాష్ రోడ్డు మీద, అదే రోడ్లు వేస్తారు కదా ఇక్కడ, దానికైతే కొడతాయి అనమాట అవి. ఇక్కడ మనం వచ్చేసి లెఫ్ట్ అయితే తీసుకోవాలా. స్టేట్ వెళ్తేనేమో వరంగల్ వెళ్తుంది. ఇప్పుడు మనం వచ్చేసి సఖ్య ఒకటే రోడ్డు, ఇక మనకి ఇప్పటిదాకా రోడ్డు సాగింది. ఈ రోడ్డుకి వచ్చాక మనకైతే జర్నీ కాదు. ఎందుకు కాదు అంటే ఇక నీకు విలేజ్లు అనేది రావు ఈ రోడ్లో. మెయిన్ థింగ్ ఏంటంటే విలేజ్లు ఉంటేనేమో మనకి ఊరు దాడుతున్నాడు అనిపిస్తుంది. ఈ రోడ్లో నాకు చాలా అంటే చాలా తక్కువ విలేజెస్ ఉంటాయి అన్నమాట. ఎక్కడో ఒకటి ఉంటుంది కాబట్టి మనకైతే జర్నీ సాగదు. అంటే వెహికల్ వెళ్తుంది కానీ జర్నీ సాగినట్టు అనిపించదు. మళ్ళీ అరవపల్లి దాటాకైతే మనకి మళ్ళీ జర్నీ సాగినట్టు ఉంటుంది, కొంచెం ఫాస్ట్గా వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఈ రోడ్డే వచ్చేసి కొంచెం స్లోగా అయితే వెళ్తుంది అనమాట. ఇది వచ్చేసి ఇక మరిపేడ బంగ్లా దాటినాం. ఇక డైరెక్ట్ చిన్న ఊర్లు వస్తాయి, అన్నారం అవి ఇవన్నీ వస్తాయి, కానీ ఇక అన్ని ఊర్ల పేర్లు అయితే కొంచెం అంత ఐడియా లేదు. నెక్స్ట్ వచ్చేసి మనకి అరవపల్లి తర్వాత జాజిరెడ్డిగూడెం తర్వాత ఇంకా విలేజెస్ ఉంటాయి అన్నమాట. పెరకకొండారం తర్వాత నకరికల్ నుంచి మనం రైట్ అయితే తీసుకొని కట్టంగూరు, నార్కట్పల్లి, చిట్యాల. మనమైతే చిట్యాలకి వెళ్ళిపోవాలి. ఇక ఎక్కడైతే పడుకొని చిట్యాలకి వెళ్ళినాక
ఇంకా నిద్ర వచ్చామనగా చెప్పలేము. ఆల్మోస్ట్ 1 అవుతుంది టైము. రిస్క్ తీసుకొని అయితే వెహికల్ అయితే నడపండి ఫ్రెండ్స్. మీరు కూడా నా వీడియో చూసేవాళ్ళు ఎవరైనా అయితే రిస్క్ అయితే తీసుకోకండి. నిద్ర వస్తే ఎక్కడైనా బంకులో కానీ టోల్గేట్ కానీ ఎక్కడైనా పెట్టి పడుకొని ఒక 1 అవర్ పడుకొని మళ్ళీ లేచి వెళ్ళిపోండి. ఇప్పుడు రోడ్డు మీద ఎక్కడ పడుకోవాలనుకున్నా కానీ మనకు వచ్చేసి డీజిల్ అయితే పోతుంది కదా, అందుకే ఏడ పెట్టుకున్న సేఫ్టీ జాగాలో పెట్టుకొని పడుకోండి. మనకి ఇప్పుడు ఆర్టీసీ డ్రైవర్ అన్నాడు కదా, ఇక్కడ మనకి ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్ళాలనుకుంటా అన్న, ఇక్కడ నుంచి లెఫ్ట్ అయ్యేది అన్నాడు. సూర్యాపేట మరిపేట బంగ్లా తిరుగుతుందంట ఆర్టీసీ బస్. అది ఇటు వెళ్తేనేమో మరిపేట బంగ్లా లోపలికి వెళ్తాం అనమాట. మరి అదే ఊరు అనేది అయితే తెలియదు. అది కూడా మరిపేట బంగ్లానే, మొత్తం మరిపేట బంగ్లానే. ఇంకా ఇక్కడ లోపల కూడా మరిపేట బంగ్లానే ఉంటుంది. అరబాపల్లి 52 కిలోమీటర్లు ఉంది. మినిమం ఒక 1 అవర్ అయితే పడుతుంది మనం అక్కడికి వెళ్ళడానికి. ఫ్రెండ్స్ చిట్యాలకి అయితే వచ్చేసినాము. ఇంటికైతే వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి స్నానం కూడా చేసుకొని బాక్స్ పెట్టుకొని అయితే ఇక బయలుదేరినా. ఇప్పుడు వచ్చేసి టైం 10 అవుతుంది. మనకి ఇక వచ్చేసి అవుటర్ ఎక్కుతాం కాబట్టి భువనగిరి వెళ్ళి భువనగిరి నుంచి అయితే వెళ్తాం. ఇది వచ్చేసి చిట్యాల నుంచి రైట్కి వెళ్తే మనకి భువనగిరి రూట్ అనమాట. ఇది ఇక్కడ నుంచి అయితే 40 కిలోమీటర్స్ వస్తుంది భువనగిరి, 40-48 వస్తుంది. సఖ్య భువనగిరికి వెళ్ళి భువనగిరిలో లెఫ్ట్ తీసుకొని గట్కేసర్ వెళ్ళి గట్కేసర్లో అవుటర్ అయితే ఎక్కేయాలన్నమాట. మనకి ఇప్పుడు ఇట్లా పోతే ఏమైందంటే మళ్ళీ అవుటర్ టోల్గేట్ ఎక్కువ అవుతుంది. పెద్దంబర్పేట వెళ్ళిపోవచ్చు కానీ అవుటర్ టోల్గేట్ అయితే ఎక్కువ అవుతుంది కాబట్టి ఇట్లా వెళ్తున్నాను అనమాట నేను. అన్లోడ్ అవుతుంది అని అన్నారు కానీ అవుతుందా కాదా అనేది అయితే తెలియదు. వాడికి అయితే రా అన్నాడు. నాకు తెలిసి 2 o'clock లోపల వెళ్ళిపోతా. అక్కడికి వెళ్ళాక మన అన్లోడ్ అవుతుందా కాదా ఏంటనేది అయితే తెలియదు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మా చిట్యాల లోకలే అనమాట. ఇది భువనగిరి రోడ్డు. ఇది కూడా కొంచెం రోడ్ అయితే పెద్దగా అవుతుంది అని అంటున్నారు. మరి ఏమవుతుంది అనేది అయితే తెలియదు. నెక్స్ట్ రామన్నపేట ఇట్లా వెళ్ళిపోతుంది మనకి. భువనగిరికి అయితే వచ్చేసిన. ఇక నేను గట్కేసరు ఇట్లా వెళ్దాం అనుకున్నా. ఇక్కడ లెఫ్ట్ వెళ్తే గట్కేసర్ అవుటర్ ఎక్కి పోదాం అనుకున్నా కానీ అట్లా వెళ్తే ఇప్పుడు 2 టోల్గేట్లు 1000 రూపాయలు టోల్గేట్లు అవుతాయి. 1000-1100 టోల్గేట్లు అవుతాయి. అట్లా కాకుండా ఇక నేను భువనగిరి సిటీలోకి వెళ్ళి భువనగిరి, గజ్వేలు, ప్రజ్ఞాపూర్ ఇట్లా అయితే వెళ్ళిపోదాం అనుకున్నా. మనకు డిస్టెన్స్ కూడా తక్కువ వస్తుంది. రోడ్ ఎలా ఉంది అనేది అయితే తెలియదు. ఇక ఇట్లనే పోదామని అయితే అనుకుంటున్నా. ఇట్లనే వెళ్ళిపోతాయి. ఇక మా ఓనర్ ఉండి నీ ఇష్టం. కాకపోతే దీనికి గట్కేసర్ మీదంగా పోతే 8 కిలోమీటర్లే డిఫరెంట్ వస్తుంది. ఇది లాంగ్ అవుతుంది. గట్కేసర్ 8 కిలోమీటర్లు ఎక్కువ వస్తుంది, ఇలాగ 8 కిలోమీటర్లు తక్కువ వస్తుంది. అందులో 8 కిలోమీటర్లలో నీకు టోల్గేట్లు తగులుతున్నాయి. అవుటర్ టోల్గేట్ వచ్చేసి 500-600 ఉంటుంది. ఇప్పుడు ఈ భువనగిరి టోల్గేట్, బీబీనగర్ టోల్గేట్ వచ్చేసి అదొక 500-600. అట్లా చూసుకున్నా కానీ 1100-1200 టోల్గేట్లు అవుతాయి అనమాట. అట్లా అని చెప్పేసి ఎందుకు ఈ అయినా లాస్ట్ కిరాయిలకు పోయి వస్తున్నాం. ఇక ఇప్పుడు 12 టైర్ లోడ్ వేసుకొని వస్తున్నా 26,000కి. ఏది భద్రాచలం కంచి ఏమి లేవు. అట్లా పోయినా జర 1000 రూపాయలు సేఫ్ అవుతాయి అని చెప్పేసి ఇక నేనైతే తీయడంగానే వెళ్తున్నా. ఇక మా ఓనర్ ఉండి నీ ఇష్టం వచ్చినట్టు పో, ఇబ్బంది ఏం లేదు, 8 కిలోమీటర్ డిస్టెన్స్ చూసుకోకు, నీ ఇష్టం అని అన్నాడు. సరేలే అట్లా పోతే మనకు సేఫ్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనకి టోల్గేట్లు పోతాయి కదా అని చెప్పేసి నేనైతే ఈడంగా పోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ లెఫ్ట్ వెళ్తే బాగానే ఉంటట్టుంది కానీ మధ్యలో ఎవరన్నా బండ్లు వెహికల్స్ వస్తే ఇబ్బంది. బైపాస్లా చూద్దాం, ట్రై చేస్తా ఈరోజు. ఎందుకంటే ఎదురుగా అప్పుడప్పుడు బండ్లు వస్తాయి. బండ్లు వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది. ఇక మనకు ఎవరన్నా వచ్చిరంటే ఆయన వచ్చిన బండి అని వెనకకి వెళ్ళాలి, లేదా మనమని వెనక్కి వెళ్ళాలి. నేనైతే లెఫ్ట్ వెళ్తా. శివాజీ బొమ్మ ఉంది కదా, ఇది బైపాస్ అనమాట. లెఫ్ట్ వెళ్ళేది. నైట్ టైంలో అయితే బాగుంటుంది, డే టైంలో అయితే వెళ్ళొద్దు. ఎందుకంటే మొత్తం చిన్న ఉంటుంది అనమాట గల్లీ. ఒకటే లారీ పాస్ అవుతుంది, ఇంకో లారీ పాస్ కాదనమాట ఈ రోడ్లో. ఇక మన అదృష్టం ఎన్నడైతే ఎవ్వరు ఎదురు రాలేదు. ఇంక ఇవాళ ఎవరన్నా ఎదురు వచ్చిరా అంటే ఇక ఏం చేయలేము. ఇక చూపిస్తా చూడండి ఎంత చిన్నగా ఉంటాయో గల్లీలు.
ఫైనల్లీ అయితే అన్లోడ్ పాయింట్కి అయితే వచ్చేసినాం అనమాట. మనకు వచ్చేసి చూస్తున్నారు కదా, ఇదే అనమాట గోదాము. ఇది వచ్చేసి అవునా ఇదే అనమాట. మనకు వచ్చేసి లోపల పెట్టాలంటారు చిన్న గేట్లకించి వెళ్ళి. అన్లోడ్ కూడా ఎలా అవుతుంది అనేది చూపిస్తా ఫ్రెండ్స్. బండి అయితే మనదైతే అన్లోడింగ్ పాయింట్కి అయితే వచ్చినాం అనమాట. ఇప్పుడైతే మన బండి అయితే కాలైతే అవుతుంది. ఎలా కాలైతే అనేది చూపిస్తా చూడండి. మొత్తం పట్ట అయితే తీసేసిన అనమాట. ఈ ఎండకి పెట్టేసిరు, సుక్కలు ఒప్పించినాయి పట్ట తీయడానికి అయితే. చూడండి చూస్తున్నారా, మనకైతే ఫోర్ లిఫ్ట్ అయితే ఎలాగైతే తీసి పక్కకు పెడుతుండ్రో ఆ సార్ అయితే మొత్తం రాసుకుంటుండు కరెక్ట్ వచ్చినాయా లేదా అని. అయితే బిండ చూసుకుంటాడు అనమాట, వాళ్ళ క్వాలిటీ వచ్చిందా రాలేదా అని. అది చూస్తున్నారా, మళ్ళీ అది ఇటే వచ్చేస్తుంది. ఫైనల్ అయితే బండి అయితే ఖాళీ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఒక 30 మినిట్స్లో అయితే ఖాళీ అవుతాయి. ఆయన చూడండి ఎలా దింపుతున్నాడో. అది మొత్తం కింద పడుతుంది, బాడీ సొట్టలు కూడా పడే అవకాశం ఉంటుంది. సో అది కింద పడకుండా నార్మల్గా దింపుతాడు అనమాట. చూడండి డబుల్న కింద పడుతుంది అది. చూసినారు కదా, ఇప్పుడైనా మిషన్ వచ్చి అయినా ఒకప్పుడైతే మామూలుగా దింపకపోతుంటుండే, కింద దబా పడేది. మరి నాకు తెలిసి అయితే ఒక 30 మినిట్స్ అయితే ఖాళీ అయితే అవుతుంది. ఫ్రెండ్స్ బండి అయితే ఖాళీ అయితే అయింది. ఇక మనకి వచ్చేసి మేడ్చల్లో చూస్తున్నారు కదా ట్రాఫిక్ జామ్ అయితే ఎలా ఉందో. ఈ ఫ్లైఓవర్లు అయితే వేస్తున్నారు కదా, దానివల్ల అయితే చూడండి ట్రాఫిక్ జామ్ అయితే ఎంత ఉందో. మనకు వచ్చేసి ముందైతే వీల్ అలైజ్మెంట్ అయితే ఉంటుంది అనమాట. మనం వీల్ అలైజ్మెంట్ చేయాలి బండికి. టైర్లు మొత్తం తేడా అరుగుతున్నాయి కదా, అయితే ఫోన్ చేస్తే ముంగలైతే ఉన్నదంట వీల్ అలైజ్మెంట్. అక్కడైతే వీల్ అలైజ్మెంట్ ఎలా చేస్తున్నారు, ఎలా చేపిస్తాం అనేది చూపిస్తారు చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి 60వ పిల్లరు. ఇక్కడ పిల్లర్ నెంబర్ అవుపిస్తుంది కదా, ఎవరన్నా రావాల్సి అనుకున్న వాళ్ళు కూడా చేయించుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఇక్కడ ఉంటే చూడండి. చేయించుకోవాలనుకున్న వాళ్ళైతే మన ఈడ పిల్లర్ నెంబర్ అవుపిస్తుంది కదా, ఇది వచ్చేసి 11. మనం 60 నెంబర్ పిల్లర్ కాడ ఆపోజిట్లో ఉంటుందంట. మన హైదరాబాద్ వెళ్తుంటే రైట్ సైడ్లో ఉంటుంది. ఇటు మేడ్చల్ సైడ్ వచ్చే సైడ్ అయితే మేడ్చల్లో అదే కళాకాలు వెళ్తారు కదా, మేడ్చల్ కళాకాలు వెళ్తారు కదా, వాళ్ళకైతే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. మనకు వచ్చేసి 60 నెంబర్ పిల్లర్ ఆపోజిట్లోనే ఉంటుంది అని అన్నారు. మనకి ఇప్పుడు హైదరాబాద్ రూట్లో ఉన్నాం కాబట్టి మనకు రైట్ సైడ్లో ఉంటుంది. ఇప్పుడైతే అక్కడికి వెళ్ళాక ఎలా చేస్తారు ఏంది, అది ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది కూడా చూపిస్తా.